మాంసే షోడశోధ్యాయః. ఈరోజు 31వ రోజు పారాయణలో భాగంగా ప్రహ్లాద చరిత ప్రారంభ, ప్రహ్లాదుని యొక్క చరిత్ర గురించి పారాయణ చేసుకోబోతున్నాము. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను, కథితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతనః. మహాముని, మీరు మానవ వంశమును చెప్పి ఉండిరి. ఈ జగత్తునకు కారణము సనాతనుడైన శ్రీ మహావిష్ణువే. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కథిత ఇతి మానవానాం స్వయంభువమనువంశ్యానాం ఉత్తానపాదాదీనాం కారణమితి శాస్త్ర తాత్పర్యార్థ ప్రశ్నోత్తర స్మారణం. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. కథిత ఇతి మానవానాం స్వయంభువమను వంశ్యానాం ఉత్తానపాదుడు మొదలగువారి కారణమను పదముచే వేదాంత శాస్త్ర తాత్పర్యమునకు సంబంధించిన జగత్కారణ విషయమైన ప్రశ్నోత్తరములను గుర్తు చేయుచున్నారు. యత్వేతద్భగవానాహ ప్రహ్లాదం దైత్యసత్తమం దదాహనాగ్నిర్నాస్త్రైశ్చ షుణ్ణస్తత్యాజ జీవితం. ఇంకా తాము ఇట్లు చెప్పితిరి, దైత్యసత్తముడైన ప్రహ్లాదుని అగ్ని కాల్చలేదు, అస్త్రములతే కొట్టబడి అతడు జీవితమును విడువలేదు అని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తాదృశః సాధు స్వబంధుభిః కిన్నమిత్తం జిఘాంసిత ఇతి కౌతుకశ్చలేన విష్ణుభక్తచరిత శుశ్రూషయా పృచ్ఛతి యత్వేతదితి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము. అటువంటి సాధుజనుని స్వబంధువులు ఎందువలన వధింపగోరిరి అను కౌతుక వ్యాజముతో విష్ణుభక్తుని చరితమును వినగోరికచే అడుగుచున్నాడు. యత్వేతదదితి జగామ వసుధాక్షోభం యత్రాబ్ది సలిలస్థితే బంధబద్ధే విచలతి విక్షిప్తాంగై సమాహత. ప్రహ్లాదుడు సముద్ర జలముల నుండగా భూమి క్షోభించినది. బంధములచే బంధింపబడినప్పుడు కదులుచున్న అవయములతో కొట్టబడి భూమి కంపించినది. శైలేరాక్రాంత దేహోపి న మమారచయః పురా త్వయైవాతీవ మహాత్మ్యం కథితం యస్య ధీమతః. పర్వతములచే ఆక్రమించబడిన దేహము కలవాడైనను పూర్వము మరణించలేదు. నీవే ఆ మహాజ్ఞాని యొక్క విశిష్టమైన మహాత్మ్యమును చెప్పితివి. తస్య ప్రభావమతులం విష్ణోర్భక్తిమతో మునే శ్రోతుమిచ్చామి తస్యైతచ్చరితం దీప్తతేజసః. శ్రీ మహావిష్ణువు యందు భక్తి కలిగి గొప్ప తేజస్సు గలవాని ఈ చరితమును వినగోరుచున్నాను. సాటిలేని అతని ప్రభావమును కూడా వినగోరుచున్నాను. కిం నిమిత్తమసౌ శస్త్రైర్విక్షిప్తో దితిజైర్మునే కిమర్థం చాపి సలిలే విక్షిప్తో ధర్మతత్పరః. ధర్మతత్పరుడైన ప్రహ్లాదుడు దైత్యులచే ఎందుకు శస్త్రములతో కొట్టబడెను? ఎందుకు ప్రహ్లాదుడు జలములో విసిరివేయబడెను? ఆక్రాంతః పర్వతైః కస్మాద్దష్టో మహోరగైః క్షిప్తః కిమద్రిశిఖరాత్ కిం వా పావక సంచయే. ఎందువలన పర్వతములను అతని పైన వేసిరి? మహాసర్పములచే ఎందుకు కరిపింపబడెను? పర్వత శిఖరముల నుండి ఎందుకు క్రిందకి త్రోయబడెను? అగ్నిజ్వాలలో ఎందుకు విసిరివేయబడెను? దిగ్ధంతినాం దంతభాగైః స చ కస్మాన్నిపీడితః సంశోషకో నిలశ్చాస్య ప్రయుక్తః కిం మహాసురైః. దిగ్గజముల దంతములచే ఎందుకు పీడించబడెను? శుష్కింపచేయు వాయువును ఇతనిపై మహాసురులు ఎందుకు ప్రయోగించరి? క్రోత్యాంజ దైత్య గురువో యుయుజుసుస్తే తు కిం మునే శంబరశ్చాపి మాయానాం సహస్రం కిం ప్రయుక్తవాన్. దైత్య గురువులు అతనిపై కృత్యను ఎందుకు ప్రయోగించిరి? శంబరుడు వేలమాయలను ఎందుకు ప్రయోగించెను? హాలాహలం విషం ఘోరం దైత్యసు దైర్మహాత్మనః కస్మాదత్తం వినాశాయ యజ్జీర్ణం తేన ధీమతా. దైత్యుల వంటవారు
ఘోరమైన హాలాహల విషమును ఆ మహానుభావులకు ఎందుకు ఇచ్చిరి? వినాశనమునకు ఇయ్యగా ఆ జ్ఞాని దానిని కూడా ఏ విధముగా ఆరగించుకొనెను? ఏతత్సర్వం మహాభాగ ప్రహ్లాదస్య మహాత్మనః చరితం శ్రోతుమిచ్చామి మహార్థస్య చ సూచకం. మహానుభావ, గొప్ప ఫలితమునకు సూచకమైన ప్రహ్లాదుని ఈ చరితమునంతను వినగోరుచున్నాను. నహి కౌతూహలం తత్ర యద్ దైత్యైర్న హితో హతో హి సహ అనన్య మనసో విష్ణో కసమర్థో నిపాతనే. రాక్షసులచే ప్రహ్లాదుడు వధించబడకపోవుటలో ఆశ్చర్యము లేదు, కుతూహలము లేదు. శ్రీ మహావిష్ణువునందు అన్యమైన మనసు నుంచిన వారిని ఎవరు వధింప సమర్థులు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య నహి కౌతూహలమితి ఆశ్చర్యశ్రవణే హి కౌతూహలం ఇదంతు విష్ణుభక్తస్య పరైరవధ్యత్వమనాశ్చర్యం మహానుభావస్య బంధుభిః పీడనే నిమిత్త శుశ్రూషా విద్యతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నహి కౌతూహలమితి ఆశ్చర్యకరమైన దానిని వినుటలో కుతూహలము కాని విష్ణుభక్తుని శత్రువులు వధింపజాలకుండుట ఆశ్చర్యమేమీ కాదు. ఆ మహానుభావుని బంధువులు ఎందుకు పీడించిరి అని కారణమును వినగోరుచున్నారు, అంతే. తస్మిన్ ధర్మపరే నిత్యం కేశవారాధనోద్యతే స్వవంశ ప్రభవైర్దైత్యైః కర్తుం ద్వేషోతి దుష్కరః. ధర్మపరుడు కేశవారాధన తత్పరుడు అయిన ప్రహ్లాదుని యందు తన వంశములో పుట్టిన దైత్యులు ద్వేషించుట అతి దుష్కరము కదా. ధర్మాత్మని మహాభాగే విష్ణుభక్తే విమత్సరే దైతేయైః ప్రహృతం కస్మాత్ తన్మమాఖ్యాతుమర్హసి. ధర్మాత్ముడు, మహానుభావుడు, విష్ణుభక్తుడు, మాత్సరము లేనివాడు అయిన ప్రహ్లాదుని దైతేయులు ఎందుకు ప్రహరించిరి, దానిని నాకు చెప్పుము. ప్రహరంతి మహాత్మనో విపక్షే చాపి నేదృశే గుణై సమన్వితే సాధో కిం పునర్యః స్వపక్షజః. మహానుభావులు, గుణములు కలవారు, సాధుజనుడైన ఇటువంటి వానిని శత్రుపక్షములోని వానినైనా కొట్టరే, ఇక తమ పక్షము వాడైన ఏమి చెప్పవలేను? విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రహరంతీతి యః స్వపక్షజః తస్మిన్నితి శేషః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రహరంతి చేతి స్వపక్షము వాడైనచో అతని విషయమును అని చెప్పుకొనవలెను. తతేదత్కథ్యతాం సర్వం విస్తరాన్ముని సత్తమా దైత్యేశ్వరస్య చరితం శ్రోతుమిచ్చామ్యశేషతః. మునిశ్రేష్ఠ, దీనినంతను వివరముగా చెప్పుము. దైత్యేయుని చరితమునంతను సంపూర్ణముగా వినగోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదితి చరితం వృత్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదితి చరితం అనగా వృత్తాంతమును. అధ సప్తదశోऽధ్యాయః. ప్రహ్లాదచరితం. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. మైత్రేయ శ్రూయతాం సమ్యక్ చరితం తస్య ధీమతః ప్రహ్లాదస్య సదోచార చరితస్య మహాత్మనః. మైత్రేయ, ఆ మహాజ్ఞాని నిరంతరము ఉదారచరితుడు, మహాత్ముడైన ప్రహ్లాదుని చరితమును చక్కగా వినుము. దితేః పుత్రో మహావీర్యో హిరణ్యకశిపుః పురా త్రైలోక్యం వంశం వసమానిన్యే బ్రహ్మణో వరదర్పితః. దితిపుత్రుడు మహాబల పరాక్రమ సంపన్నుడు హిరణ్యకశిపుడు పూర్వము బ్రహ్మ యొక్క వరముచే గర్వించిన వాడై త్రిలోకములను తన వశములోనికి తెచ్చుకొనెను. ఇంద్రత్వమకరో దైత్యః స చాసీత్ సవితా స్వయం వాయురగ్నిరపాం నాదః సోమశ్చాసీన్ మహాసురః. ఆ హిరణ్యకశిపుడు స్వయముగా ఇంద్రత్వమును చేసెను. అతనే సూర్యుడు, వాయువు, అగ్ని, వరుణుడు, చంద్రుడాయను. ధనానామధిపస్సోభూత్ స ఏవాసి స్వయం యమః యజ్ఞభాగాన శేషాంస్తు స స్వయం బుభుజే సురః.
ఆ హిరణ్యకశిపుడే ధనాదిప్తుడైన కుబేరుడాయను. అతనే స్వయముగా యముడాయను. ఆ హిరణ్యకశిపుడే యజ్ఞభాగమును అన్నిటినీ అనుభవించను. దేవా స్వర్గం పరిత్యజ్య తత్ర సాన్ముని సత్తమా విచేరురవనౌ సర్వే బిభ్రాణాం మానుషీం తనుం. దేవతలు స్వర్గమును విడిచిపెట్టి హిరణ్యకశిపుని భయము వలన మానవ శరీరమును ధరించి భూమిపై సంచరించిరి. జిత్వా త్రిభువనం సర్వం త్రైలోక్యైశ్వర్యదర్పితః ఉద్గీయమానో గంధర్వైః బుభుజే విషయాన్ ప్రియాన్. 3 లోకములను సంపూర్ణముగా గెలిచి త్రైలోక్యేశ్వరముతో గర్వించిన వాడే గంధర్వులు చేత గానము చేయబడుతూ తనకు ప్రియమైన విషయసుఖములను అనుభవించను. పానాసక్తం మహాత్మానం హిరణ్యకశిపుం తదా ఉపాసాం చక్రిరే సర్వే సిద్ధగంధర్వపన్నగాః. అప్పుడు మద్యపానాసక్తుడైన మహానుభావుడైన హిరణ్యకశిపుని సిద్ధ గంధర్వ పన్నగులందరూ సేవించిరి. అవాదయన్ జగుశ్చాన్యే జయశబ్దాంస్తదా పరే దైత్యేశ్వరస్య పురతః చక్రు సిద్ధాముదాన్వితాః. దైత్యేశ్వరుడైన హిరణ్యకశిపుని ముందర మంగళవాద్యములను మ్రోగించిరి. కొందరు గానము చేసిరి, మరికొందరు జయశబ్దములను పలికిరి. సిద్ధులు సంతోషము కలవారై జయ జయధ్వానము చేసిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అవాదయన్నితి అవాదయన్ వాద్యాని. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అవాదయన్నితి అవాదయన్ వాద్యములను అని భావము. తత్ర ప్రనుత్తాప్సరసి స్ఫటికాభ్రమయేసురః పపౌపానం ముదాయుక్తః ప్రాసాదేషు మనోహరే. అప్సరసలు నాట్యము చేయుచున్నది స్ఫటిక అభ్రమయైనది మనోహరమైనది అయిన ప్రాసాదమును సంతోషముతోనున్న హిరణ్యకశిపుడు మదిరాపానము చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తత్రేతి అభ్రం అభ్రకాఖ్యః శిలావిశేషః యద్వా ఆకాశగతత్వాదభ్రమయత్వం స్ఫటికాస్మమయ ఇతి వా పాఠః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. తత్రేతి అభ్రం అభ్రకమను శిలావిశేషంతో నిర్మించినది లేదా ఆకాశగతము కాన అభ్రమయత్వము మేఘములతో నిండినది. స్ఫటికాస్మమయమని పాఠము. తస్య పుత్రో మహాభాగః ప్రహ్లాదో నామతః పపాఠ బాలపాఠ్యాది గురుగేహగతోర్భకః. ఇక ఆ హిరణ్యకశిపుని పుత్రుడు మహానుభావుడు ప్రహ్లాదుడనువాడు. గురువుగారి ఇంట్లోనున్నవాడై బాలురు చదువు పాఠ్యాదులను చదివెను. ఏకదాతు సధర్మాత్మా జగామ గురుణా సహ పానాసక్తస్య పురుతః పితుర్దైత్యపతే స్తదా. ఒకసారి ధర్మాత్ముడైన ఆ ప్రహ్లాదుడు గురువుగారితో కలిసి పానాసక్తుడైన తన తండ్రి దైత్యంపతి ముందుకు వెళ్ళను. పాద ప్రణమావనతం తముత్థాప్య పితాసుతం హిరణ్యకశిపుః ప్రాహ ప్రహ్లాదమమితౌజసం. పాదములకు ప్రణమిల్లుటకు వంగిన తన పుత్రుని తండ్రి హిరణ్యకశిపుడు లేపి అమిత తేజస్సు గల ప్రహ్లాదునితో ఇట్లు పలికెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. పఠ్యతాం భవతా వత్ససారభూతం సుభాషితం కాలేనైతావతా యత్తే సదోద్యుక్తేన శిక్షితం. నాయనా ప్రహ్లాద, ఇంతకాలము నిరంతరము ఉద్యమశీలివై నేర్చుకున్న దానిని, సారభూతమైన దానిని, సుభాషితమును ఒకదానిని చదువుము. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు పలికెను. శ్రూయతాం తాత వక్ష్యామి సారభూతం తవాగ్నయా సమాహితమనా భూత్వా యన్మే చేతస్య వ్యవస్థితం. తండ్రి, మీ ఆజ్ఞతో సారభూతమైన దానిని, నా మనసులోనున్న దానిని చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుడు. అనాది మధ్యాంతమజం అవృద్ధిక్షయమచ్యుతం ప్రణతోస్మ్యంత సంతానం సర్వకారణకారణం.
ఆది మధ్యాంతములు లేని వారిని, పుట్టుక లేని వారిని, వృద్ధి క్షయములు లేని వారిని, అంతమును కలిగించు వారిని, సకల కారణములకు కారణమైన వారిని అచ్యుతుని నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అనాదీతి అనాదిత్యాది విశేషణైరచితో వ్యావృత్తి అజమితి కర్మాధీన జన్మనః పురుషాత్ అంతం సంహారం సంతనోతీత్యంత సంతానః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అనాదీతి, అనాది మధ్యాంతం అని విశేషణముల వలన అచిత్తైన ప్రకృతికి వ్యావృత్తి చెప్పబడినది. అచిత్తు ఆది మధ్యాంతములు కలది కదా. అజం అని చెప్పుట వలన కర్మాధీనమైన జన్మగల జీవునికి వ్యావృత్తి. అంతం సంహారం సంతనోతి ఇది అంత సంతానః అని వ్యుత్పత్తి. సంహారమును చక్కగా చేయువాడు అని అర్థము. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికెను. ఏతన్నిశమ్య దైత్యేంద్రః కోప సంరక్తలోచనః విలోక్య సత్తద్గురుం ప్రాహ స్ఫురితాధర పల్లవః. ఇట్లు పలికిన ప్రహ్లాదుని మాటలను వినిన దైత్యరాజు హిరణ్యకశిపుడు కోపముతో ఎర్రబారిన కనులు కలవాడై ప్రహ్లాదుని గురువును చూచి క్రింద పెదవి అదురుచుండగా ఇట్లు పలికెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. బ్రహ్మబంధో కిమే తత్తే విపక్షస్తుతి సంహితం అసారం గ్రాహితో బాలో మామవగ్నాయ దుర్మతే. బ్రాహ్మణాస్పద దుర్మతి, ఇది ఏమిటి? నన్ను తిరస్కరించి బాలునిచే శత్రుపక్ష స్థుతులతో కూడిన నిస్సారమైన దానిని గ్రహింపచేసితివి. గురురువాచ. ఆ గురువు ఇట్లు పలికెను. దైత్యేశ్వరణ కోపస్య వశమాగంతుమర్హసి మమోపదేశజనితం నాయం వదతి తే సుతః. దైత్యరాజా, కోపవశమునకు రావలదు. నా ఉపదేశము వలన కలిగిన దానిని నీ పుత్రుడు చెప్పుటలేదు. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. అనుశిష్టోసి కేనే దృక్వత్స ప్రహ్లాద కథ్యతాం మయోపదిష్టం నేత్యేషా ప్రబ్రవీతి గురుస్తవ. వత్స ప్రహ్లాద, నీవు దీనిని ఎవరి వద్ద నేర్చుకుంటివో చెప్పుము. మీ గురువు నేను ఉపదేశించినది కాదనుచున్నారు కదా. ప్రహ్లాద ఉవాచ. అప్పుడు ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. శాస్తా విష్ణురశేషస్య జగతో యో హృది స్థితః తమృతే పరమాత్మానం తాతకః కేన శాస్యతే. తండ్రి, హృదయములోనున్న శ్రీ మహావిష్ణువే అఖిల జగత్తును శాసించువాడు. ఆ పరమాత్మ శ్రీహరి తప్ప ఇతరుడు ఎవరినైనా శాసించగలడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శాస్తేతి శాస్తా శాసిత శాస్యతే శిక్ష్యతే. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం. శాస్త ఇతి శాస్త శాసించువాడు, శాస్యతే అనగా శిక్షింపబడేవాడు. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు పలికెను. కోయం విష్ణు సుదుర్బుద్ధేయం బ్రవీషి పునః పునః జగతామీశ్వరస్యేహ పురతః ప్రసభం మమ. సుదుర్బుద్ధి ఎవడా విష్ణువు? అతనిని మాటిమాటికి జగత్తులను శాసించునా? ముందు గట్టిగా చెప్పుచున్నావు. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. న శబ్దగోచరం యస్య యోగి ధ్యేయం పరం పదం యతో యశ్చ స్వయం విశ్వం స విష్ణుః పరమేశ్వరః. అతని పరమపదము శబ్దము వలన తెలియనిది కాదు. అది కేవలము యోగులచే ధ్యానము చేయదగినది. ఈ ప్రపంచమంతా అతని వలన ఏర్పడినదే. అతనే విశ్వము, అతనే పరమేశ్వరుడైన విష్ణువు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నేతి పదం స్వరూపం న శబ్దగోచరం జాత్యాద్యభావాత్ యతో వాచో నివర్తంత ఇతి శ్రుతేః వక్తుమశక్యమితి వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నేతి పదం స్వరూపము. స్వరూపము శబ్దం వలన తెలియనిది కాదు. జాత్యాజులు లేవు కదా. ఇచట శృతివాక్యం. యతో వాచో నివర్తంతే అని ప్రమాణము చెప్పుటకు శక్యము కానిది అని కూడా చెప్పవచ్చును.
హిరణ్యకశిపురువాచ హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. పరమేశ్వర సన్నోజ్ఞ కిమన్యో మయ్యవస్థితే తథాద్యమర్తు కామస్త్వం ప్రబ్రవీషి పునః పునః. జ్ఞానము లేనివాడా, నేనుండగా పరమేశ్వరుడనుబడువాడు ఇంకొకడున్నాడా? ఈరోజు నీవు మరణించగోరి మరలా మరలా అట్లు చెప్పుచున్నావు. ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాదుడిట్లు పలికెను. న కేవలం తాత మమ ప్రజానాం స బ్రహ్మభూతో భవతశ్చ విష్ణుః ధాత విధాత పరమేశ్వరశ్చ ప్రసీద కోపం కురుషే కిమర్థం. తండ్రి, ఒక్క నాకు ప్రజలకు మాత్రమే పరబ్రహ్మ శ్రీహరి పరమేశ్వరుడు కాడు. నీకు కూడా అతను శాసకుడే, అతనే ధారకుడు, అతనే నిర్మాత, పరమేశ్వరుడు. ప్రసన్నుడు కమ్ము, ఎందుకు కోపించుచున్నావు? విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి ధాతా ధారక విధాత నిర్మాత. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం నేతి. ధాత ధారకుడు, విధాత నిర్మాత. హిరణ్యకశిపురువాచ హిరణ్యకశిపుడు పలికెను. ప్రవిష్టః కోస్య హృదయే దుర్బుద్ధేరతి పాపకృత్ ఏనేదృశాన్య సాధూని పదత్యావిష్టమానసః. దుర్బుద్ధి అయిన వీని హృదయమున అతిగా పాపము చేయువాడు ఎవరు ప్రవేశించినాడో అతనిచే ఆవేశించిన మనసు కలవాడై ఇటువంటి అసాధు వచనములను పలుకుచున్నాడు. ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాదుడిట్లు పలికెను. న కేవలం మధృదయం స విష్ణుః ఆక్రమమ్య లోకాన్ అఖిలానవస్థితః సమాం త్వదాదీం చ పితః సమస్తాన్ సమస్తచేష్టాసు యునక్తి సర్వగః. ఆ విష్ణువు యొక్క నా హృదయమునే కాదు, ఆ విష్ణువు ఒక్క నా హృదయమునే కాదు, సకల లోకములను ఆక్రమించి ఉన్నాడు. తండ్రి, ఆ విష్ణువు సర్వవ్యాపివై నన్ను నిన్ను మొదలగు సకల జీవులను సకల చేష్టలయందు నియోగించుచున్నాడు. హిరణ్యకశిపురువాచ హిరణ్యకశిపుడిట్లు పలికెను. నిష్కాస్యతామయం దుష్టః శాస్యతాం చ గురోర్గృహే యోజితో దుర్మతిః కేన విపక్షపతి సంస్థుతౌ. ఈ దుష్టుని ఇక్కడ నుంచి తొలగించుడు, గురువుగారి ఇంటిలో శాసించబడుగాక. శత్రుపక్ష నాయకుని స్తుతించుటలో ఈ దుర్బుద్ధిని ఎవరు నియోగించినారో కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిష్క్రామ్యతామితి విపక్షపతితస్తుతావితి చ పాఠః విపక్షపతిః తస్య స్తుతౌ కేన యోజిత ఇతి నిర్వేదః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నిష్కాస్యతామితి విపక్షపతితస్తుతౌ అని కూడా పాఠమున్నది. విపక్షమునకు పతి అయిన వానిని స్తుతించుటకు ఎవరు నియోగించినారు అని విచారము వ్యక్తమగుచున్నది. శ్రీపరాశర ఉవాచ శ్రీపరాశరులు పలికిరి. ఇత్యుక్తః తదా దైత్యైః నీతో గురుగృహం పునః జగ్రాహ విద్యామనిసం గురు శుశ్రూషణే రతః. హిరణ్యకశిపుడు ఇట్లు పలకగా దైత్యులు ప్రహ్లాదుని మరలా గురువుగారి గృహమునకు కొనిపోయిరి. ప్రహ్లాదుడు కూడా గురువుల సేవలో ఆసక్తుడై నిరంతరము విద్యను గ్రహించను. కాలే తీతేతి మహతి ప్రహ్లాదమసురేశ్వరః సమాహుయాబ్రవీద్గాథ కాచిత్ పుత్రక గీయతాం. చాలా కాలము గడిచిన తర్వాత అసురేశ్వరుడైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించి, పుత్రక, ఒక గాథను గానము చేయము అని పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కాల ఇతి గాథా శ్లోకః. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం. గాథ శ్లోకము. ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. యతః ప్రధాన పురుషౌ యతశ్చైతశ్చరాచరం కారణం సకలస్యాస్య సనో విష్ణుః ప్రసీదతు. ప్రధానము పురుషుడు. ఈ సకల చరాచర ప్రపంచము ఎవని వల్ల ఆవిర్భవించాయో సకల జగమునకు కారణమైన ఆ శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యత ఇతి చరాచరం కార్యభూతం జగత్. చరాచరము కార్యభూతమైన ఈ జగత్తు.
హిరణ్యకశిపురువాచ హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. దురాత్మా వధ్యతామేషః నానేనార్దోస్తి జీవత స్వపక్షహానికర్తృత్వాత్ యః కులాంగారతాం గతః. ఈ దురాత్మని వధించుడు, ఇతను బ్రతికి ఉండి ప్రయోజనము లేదు. తమ పక్షమునకు హానిని కలిగించువాడు కావున ఇతను కులమునకు నిప్పుగా మారినాడు. శ్రీపరాశర ఉవాచ శ్రీపరాశరుడు ఇట్లు పలికెను. ఇత్యాజ్ఞప్తాస్తతస్తేన ప్రగృహీత మహాయుధాః ఉద్యతాస్తస్య నాశాయ దైత్యా శతసహస్రశః. ఇట్లు హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించగా 100,000 కొలది దైత్యులు గొప్ప ఆయుధములను తీసుకొని ఆ ప్రహ్లాదుని నశింపచేయుటకు సిద్ధపడిరి. ఇట్లు హిరణ్యకశిపుడు ఆజ్ఞాపించగా 100,000 కొలది దైత్యులు గొప్ప ఆయుధములను తీసుకొని ఆ ప్రహ్లాదుని నశింపచేయుటకు సిద్ధపడిరి. ప్రహ్లాద ఉవాచ ప్రహ్లాదుడు పలికెను. విష్ణుశస్త్రేషు యుష్మాషు మయి చాసౌ యథా స్థితః దైతేయాస్తేన సత్యేన మాక్రామంత్వాయుధానివః. శ్రీ మహావిష్ణువు శస్త్రముల యందు మీ యందు నాయందున్నవాడే గాన రాక్షసులారా, ఆ సత్యముతో మీ ఆయుధములు నన్ను ఆక్రమించకుండుగాత. విష్ణు చిత్తీయ వ్యాఖ్య విష్ణురితి మాక్రామంతి మంత్విత్యత్ర మామిత్యధ్యాహారః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం: ఆక్రమించకుండుగాత అనుచోట నన్ను అని చేర్చుకొనవలను. శ్రీపరాశర ఉవాచ శ్రీపరాశరుడు ఇట్లు పలికెను. తతస్తైః శతశో దైత్యైః శస్త్రౌఘైరాహతోऽపి సన్ నావాపవేదనామల్పాం అభూశ్చైవ పునర్నవః. అంతటా ఆ రాక్షసులు 100 కొలది శస్త్ర సమూహములతో కొట్టినను కొద్ది వేదనను కూడా కలిగింపజాలకపోయిరి. ఇంకా ఆ ప్రహ్లాదుని శరీరము కొత్త వన్నెలను సంతరించుకొనెను. హిరణ్యకశిపురువాచ హిరణ్యకశిపుడిట్లు పలికెను. దుర్బుద్ధే వినివర్తస్వ వైరిపక్షస్తవాదతః అభయం తే ప్రయశ్చామి మాతి మూఢమతిర్భవ. ఓరి దుర్బుద్ధి, ఈ శత్రుపక్ష స్థుతి నుండి నివర్తించుము. నీకు అభయమునిచ్చెదను. అతిగా మూఢబుద్ధిని కాకుము.